పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు సెప్టెంబర్ మాసం 8వ తేదీ మరియా జయంతి, కన్య మరియ జనన మహోత్సవం ఈరోజు ఆడపిల్లల పండుగ రోజుగా కొనియాడుతూ ఉంది. కన్య మరియ జననం పాత నూతన నిబంధనలకు మధ్య ఒక బంధమును ఏర్పరుస్తూ ఉంది. వస్తువులు వ్యక్తుల కంటే భిన్నంగా సత్యం నిలిచి పాత నిబంధన స్థానమును నూతన నిబంధన పూర్తి చేసింది. అందువల్లనే ప్రపంచం అంతా ఆనందంతో ఉప్పొంగుతుంది. పరమానందం వచ్చిన రోజు ఇది. ముఖ్యంగా ఈరోజు సర్వ సృష్టికర్త దేవుడు తన దేవాలయమును నిర్మించిన రోజు ఇది. ఈరోజు సృష్టికర్త తన సృష్టి జీవిలోనికి దిగి వచ్చిన పర్వదినం అంటారు కేతువాసి పునీత ఆంద్రేయ. కన్య మరియ జననంను ఆనందంతో కొనియాడుదాం. న్యాయాధిపతి ఆమె ద్వారా జన్మించారు. సర్వ ప్రపంచమునకు ఆమె పుట్టుక నమ్మకమును, వెలుగును, రక్షణగా తెచ్చింది. క్రైస్తవ ప్రజలందరికీ ఆమె స్వరూపం వెలుగు అయ్యింది. కన్య మరియ జననం ఆనందమును, వెలుగును ఈ లోకమునకు తీసుకువచ్చింది. ఈ పండుగను పాలస్తీనాలో ప్రారంభమైంది. ఈ పండుగ యెరూషలేములో ఒక దేవాలయమును అంకితం గావింపినప్పుడు ప్రారంభించబడినట్లు చెప్పబడుతుంది. ఆ దేవాలయం ప్రస్తుతం పునీత అన్నమ్మ గారి బసిలికాగా పారంపర్యంగా చెప్పబడుతూ ఉంది. మరియ జననం గురించి 3 విధాలైన అభిప్రాయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఇది బెత్లెహేము అని కొందరి అభిప్రాయం. ఈ అభిప్రాయం ఎలా వచ్చిందంటే, ఒక గ్రంథం దే నేటివ్ ఎస్ మరియా పునీత జెరోమ్ గారి గ్రంథంలో ఇది కనిపిస్తుంది. దీన్ని ఒక యాత్రికుడు అంతోనియోస్ మార్టిన్ 580వ సంవత్సరంలో వ్రాసినట్లు చెప్పబడుతుంది. ఈ గ్రంథం ప్రకారం మరియ బెత్లెహేములో జన్మించింది. ఆఖరకు జగద్గురువులు 2వ పాల్, 2వ జూలియస్, 10వ లియో, 3వ పాల్, 12వ ఇన్నోసెంట్ పోపుగారులు తమ విశ్వలేఖల ద్వారా లొరెటాలోని పవిత్ర గృహం గురించి చెబుతూ మరియ అక్కడే జన్మించింది, చదువుకొని దేవదూత కూడా అక్కడే శుభవార్త వినిపించినట్లు ఉద్బోధించారు. జగద్గురువులు చారిత్రక ఆధారాల్లోనికి వెళ్లకుండా వారి కాలానుగుణముగా వారి అభిప్రాయాలను బోధించారు. రెండవ అభిప్రాయం ప్రకారం పరిశుద్ధ మరియ బెత్లెహేముకు తూర్పున 3 మైళ్ళ దూరంలోనున్న సెఫోరీస్గా చెప్పబడుతున్నారు. ఇది రోమన్ సామ్రాజ్యంలో హేరోదు అంతిఫాస్ రాజభవనం దగ్గరలోని మన ప్రభువు పెరిగి పెద్దవాడయ్యే వరకు నివసించినట్లుగా చెప్పబడుతుంది. ఈ అభిప్రాయం నాకు వచ్చిన క్రమం ఏమిటంటే, కాన్స్టాంటైన్ ఏలుబడిలో సెఫోరీస్లో జ్వాకీము అన్నమ్మలు జీవించినట్లుగా ఒక దేవాలయం నిర్మించారు. పునీత ఎపిఫేనియస్ గారు ఈ దేవాలయం గురించి చెప్పి ఉన్నారు. అయితే మరియ తన తల్లిదండ్రులతో కలిసి కొద్ది కాలం సెఫోరీస్లో నివసించి ఉండవచ్చు. అయితే అక్కడ జన్మించిన మనకు మరే ఆధారం కనిపించదు. మూడవ అభిప్రాయం ప్రకారం మరియ యెరూషలేములో జన్మించి ఉండవచ్చు. ఇది సరైనదిగా కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పునీత సోఫ్రోనియాస్, పునీత జాన్ థామెన్సులు బోధలోను ప్రస్తుత కాలంలోని ప్రొబాటికాలో కనుగొన్న ఆధారాలు దీనికి ఆధారంగా కనిపిస్తుంది. మరియ జన్మదిన పండుగ రోమ్లో 7వ శతాబ్దం చివరి వరకు కొనియాడబడలేదు. క్రీతువాసి పునీత ఆంద్రేయ 680వ సంవత్సరం గారి 2వ ప్రసంగంలో ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది. 799 సంవత్సరంలో ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది. 799వ సంవత్సరంలో సాల్బుర్గ్లో జరిగిన సినోడ్ సమావేశంలో 10వ కెనాన్ దేవుని తల్లి మరియకు 4 పండుగలు ఆపాదించింది. 1 కానుక మాత ఫిబ్రవరి 2వ తేదీ, మంగళవార్త
మార్చి 25న మోక్షారోహణం, ఆగస్టు 15న మరియ జననం, సెప్టెంబర్ 8వ తేదీ. సువార్తలు ఎక్కడ మరియ జననం ప్రస్తావన మనకు కనిపించదు. మరియ మాత జనన పండుగను సెప్టెంబర్ 8న ప్రస్తుతం కొనియాడుచూ ఉన్నారు. ఈ తేదీ జన్మ పాప రహితోద్భవ పండుగ డిసెంబర్ 8 తర్వాత సరిగ్గా 9 మాసములకు వస్తుంది. రక్షణ కార్యం సువార్తల్లో ఎక్కడ మరియ జననం ప్రస్తావన లేకపోయినప్పటికీ వానిలో క్రీస్తు గురించి రక్షణ కార్యం గురించే బోధింపబడ్డాయి. ప్రకృతి సిద్ధంగా గమనించినట్లయితే మరియ జన్మ పాపం లేకుండా జన్మించి తనకు సాటి ఎవరు లేరు అని నిరూపించుకుంది. ఆమె దేనితో పోల్చజాలని లిల్లీ పుష్పం, పరమ పవిత్రం. ఒక స్త్రీకి ఉండవలసిన అన్ని శారీరక మానసిక దీవెనలు ఆమెకు వసగబడ్డాయి. దేవుడు ఆమెకు ఎంతో విలువైన అందమును వ్యక్తిత్వమును వసగి దీవించారు. దీనితో పాటు ఆమెకు ప్రకృతి అతీత దీవెనలను ఏ జీవికి వసగబడని అనేక ఆశీర్వాదములను మరియపై కుమ్మరించారు. ఆమె ఉద్భవం మహోన్నతం, ఎందుకంటే జన్మ పాపం లేకుండా ఉద్భవించింది. ఆ కన్య తల్లి గర్భమునందే ఎన్నో గొప్ప వరములు సిద్ధించాయి. పునీత అన్నమ్మ గారి గర్భమే ఆమెకు దేవాలయమైంది. పరిశుద్ధ గ్రంథంలో మరియ హస్తంతో నేయబడిన కుట్టులేని అంగీని ధరించిన ప్రభువుని అంగీ అంచు తాకి స్వస్థత పొందిన వారు ఎందరో ఉన్నట్లు చెప్పబడుతూ ఉంది. పాత నిబంధనలో మరియ జననం ఒక నూతన శకమునకు నాంది అయింది. పాత నిబంధన చరిత్రలో మెస్సియా రా కోసం సుదీర్ఘకాలం నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు. మన ప్రథమ తల్లిదండ్రులు చేసిన ఆది పాపము నుండి మానవ రక్షకుని కొరకు 3000 సంవత్సరములు లేదా ఇంకా ఎక్కువ సమయం ఎదురు చూడవలసి వచ్చింది. ఒకానొక పరిశుద్ధ గడియలో దేవుడు ఒక స్త్రీని ఈ లోకమునకు పంపి ఆమె ద్వారా రక్షకుని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ సుదీర్ఘ ఎదురుచూపును ఆపదలచి ఒక ఉన్నత స్త్రీ జననం జరిగింది. అదే మరియ జనన సమయం. మరియ మన జనని కాబట్టి ఆమె బిడ్డలమైన మనందరికీ మన అమ్మ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఒక గొప్ప వేడుక. పవిత్ర కార్డినల్ ఇల్డెఫోన్స్ షోస్టర్ ఇలా రాశారు: మొదటి ఏవమ్మ ఆదాము ప్రక్క నుండి రూపొందించబడింది. ఎంతో గొప్ప జీవం అమాయకత్వములతో రూపొందించబడింది. మరియ ఎంతో ఉన్నతంగా జన్మ పాప రహితోద్భవిగా శాశ్వత దైవ వాక్కు హృదయం నుంచి పరిశుద్ధ దేవుని కార్యం ద్వారా రూపొందింపబడింది. ఆ శరీరమును ఆత్మను ఎంతో ఉన్నతంగా చేశారు. ఎందుకంటే ఒకరోజు దేవుడు సాక్షాత్తుగా ఆమెను దివ్య మందస్సంగా బలిపీఠముగా గావించబోతూ ఉన్నాడు. ఇదే మరియ జన్మదినోత్సవం యొక్క గూఢార్థం. ఆమె జననం సకల మానవ జాతికి మహావరం. మరణ నీడలో నివసించు మానవులు ఒక వెలుగు రేఖను కనుగొన్నారు. సకల ప్రపంచమునకు ఆమె ఒక నమ్మకం, రక్షణ మార్గం. ఆమె జననం ద్వారా దేవుడు మనతో నివసింపనున్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. ఆమె ద్వారా న్యాయాధిపతి అయిన యేసు జన్మించారనుకోండి. లేని వారిని స్వీకరించండి. ప్రియా స్నేహితులారా, మరి ఈనాడు మనం ఈ యొక్క గొప్ప పండుగను కొనియాడుతూ ఉండగా దేవుడు మనతో ఉన్నారని, మన కోసం ఆయన మరియు తల్లి ద్వారా ఈ లోకానికి వేంచేసి వచ్చారని, ఆ తల్లిని ఎక్కువగా దేవుడే ప్రేమించారని మనం విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఆడపిల్లల పండుగని మనం కొనియాడుతూ ఉన్నాం. సీమోను కుమారి మరియ పుట్టిన రోజును ఆడపిల్లల పండుగగా జరుపుకుంటారు. డాంటే అను రచయిత చిన్నారి మరియను గురించి అందరికంటే అన్నిటికంటే మహోన్నతురాలు అని ప్రశంసిస్తాడు.
దేవుడు ప్రతి బిడ్డను ఒక ప్రేమ కర్తవ్యంతో ఈ లోకానికి పంపిస్తారు. ప్రతి కుటుంబం నూతనంగా వారి కుటుంబంలో జన్మించి ప్రతి బిడ్డను ఆనందంతో, ప్రేమతో మరియు నమ్మకంతో స్వీకరించాలి. మరి వ్యక్తికి చాలా ఉన్నతుడే దేవుని రూపంలో జన్మించిన వారే. అయితే అనేక మంది ఆడపిల్లలను అవసరం లేని అతిథిగా చూస్తూ ఉన్నాం. ఆడపిల్లలను ప్రేమించుదాం, ఆడపిల్లలను దైవ భక్తిలో పెంచుదాం. మరి ఈనాడు మరి తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ఆ దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప కార్యమని భావించాలి. మరి లేక పుట్టినటువంటి ఆ మరియ తల్లిని మనం మనస్సారా గౌరవించుదాం. ఆ తల్లి దేవుని యొక్క మాతగా ఎన్నుకొనబడి మానవ లోకానికి ఇవ్వబడి ఉన్నారు. అంత గొప్ప అదృష్టాన్ని పొందిన ఆ తల్లిని ఈనాడు తల్లి శ్రీ సభ గౌరవిస్తూ మరి ఆమెను ప్రశంసిస్తూ ఉండగా మన హృదయాల్లో ఆ తల్లి చేసినటువంటి త్యాగాన్ని ధ్యానించుదాం. ఆ తల్లి పుట్టుకను ధ్యానించుదాం. ఆ తల్లి నెరవేర్చిన రక్షణ కార్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి గర్భం నుండి కూడా చివరి వరకు చనిపోయి సమాధిలో పెట్టబడిన వరకు కూడా ఆ తర్వాత కూడా శ్రీ సభ గురించి ఆ తల్లి ఎంతో ఆలోచించారు. మన అందరి రక్షణ కోసం ఒక్కగానొక తన కుమారుని ఈ లోకానికి సమర్పించారనటలో సందేహం లేదు. మరి అలాంటి గొప్ప దేవుణ్ణి ఈ లోకానికి వసిగిన ఆ తల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలము అని ఒకవేళ మనం అనుదినం ధ్యానిస్తే ఆ తల్లి కోరుకున్నది ఏమిటంటే ఆయన చెప్పినట్లు చేయుడు. మరి ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది మనసులో ధ్యానిస్తూ ఉన్నారు? అనేక మంది నోటి ద్వారా మనం వింటూ ఉన్నాం. మరి ఆర్సిఎం సంఘస్థులు మరియ మాతను పూజిస్తారు, మరియ మాతను అన్ని సమర్పణలు చేస్తారు అని చెప్పటం, బోధించడం మనం వింటూ ఉన్నాం. మరి ఆ తల్లికి జరుగుతున్నటువంటి అవమానాలు నానాటికి పెచ్చిపోతూ ఉండగా మరి మనం క్రైస్తవులుగా మరి ఆర్సిఎం సంఘస్థులుగా ఏం చేయగలం అంటే ఆ తల్లి చెప్పింది ఒకే ఒక్క మాట, ఆయన చెప్పినట్లు చేయుడు. మరి జపమాలను జపించమని ఆ తల్లి దర్శనాల ద్వారా పదే మనకు బోధిస్తూ ఉన్నారు. జపమాల ద్వారా దయగల దేవుని యొక్క దివ్యమైనటువంటి ఆయన జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క గుర్తుల ద్వారా ప్రభు యొక్క జీవిత చరిత్రను మనం నెమరు వేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మరువకూడదు. ఈనాడు యొక్క పండుగ సందర్భంగా మన యొక్క బిడ్డలను ప్రత్యేకంగా ఆ తల్లికి అంకితం చేద్దాం. మరి ముఖ్యంగా ఆడపిల్లలందరూ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ బిడ్డలను మంచి మార్గంలో నడిపించడానికి వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దమని ఆ తల్లిని వేడుకుందాం. మన కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషంతోనూ సమాధానంతో ఉండాలని, మన కుటుంబం కోసం, మనకు మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించుదాం. ఈనాడు ఆ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉండగా ఈ యొక్క శుభ సమయాన్ని దయగల దేవుడు ఎల్లప్పుడూ మన యొక్క కుటుంబాలు ఆ తల్లి దీవెనలతో నింపబడునుగాక. మన జీవితాలు ఆ తల్లి యొక్క వరాలతో నింపబడునుగాక. మనలందరినీ కూడా ఆ ప్రభు వైపు నడిపించమని పదే జపమాల్లో ప్రార్థిస్తూ అనేక ఆత్మలను ప్రభు వైపు నడిపించుదాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ